బలవంతంగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పి మైనార్టీస్ మా పక్క వచ్చినారని చెప్పుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటి రోజు అల్లాబక్ష అనే స్వామి గారి ఇంటికి పోయి ఆయన చిబ్బగిరి మండలం ఆలూరు తాలూకా అంతా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా సన్నిహితంగా పోయి పలకరించి పార్టీ కండవా కప్పి మా పార్టీలో చేరినారని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు నాకు పల్లెపల్లికి వచ్చి నాకు బలవంతంగా కండవా కప్పిపోయినారని ఆయన మా దగ్గర వచ్చి వాపోతున్నాడు. కానీ ఈ సంస్కృతి గుంటకల్లో ఇప్పుడు వచ్చిన సంస్కృతి ఇది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు సంస్కృతి గుంటకల్లో కొత్తగా బలవంతంగా పార్టీ కండువాలు కప్పే సంస్కృతిని నేర్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ముస్లిం సోదరులారా, మేలుకోండి. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. మీకు ఏదో పార్టీ పదవులు ఇస్తామనో, డబ్బులు ఇస్తామనో, లేదా ఇంకో ఏదో ఆశ చూపించి మీకు బలవంతంగా పార్టీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానం చేసుకొని మిమ్మల్ని చేసుకునొచ్చు. కానీ మీరు మోసపోతున్నారు. దయచేసి మీకు మొక్కి చెప్తున్నాం, ఈ కళ్ళబొలి మాటలకి మోసపోద్దండి. ఇప్పుడు ముస్లింస్ కి క్రిటికల్ పొజిషన్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైరెక్ట్ గా చెప్తున్నారు, ముస్లింకి 4% రిజర్వేషన్ ఎందుకు వల్ల. ముస్లిం దేశ అరబ్ కంట్రీస్ లో మమ్మల్ని పిలుచుకుంటున్నారా? మమ్మల్ని పిలవడం లేదు కదా. వాళ్ళు ఫ్రీగా మమ్మల్ని ఉండనివ్వలేదు కదా. మళ్ళీ మేమెందుకు ఇక్కడ వాళ్ళని ఉండియల్లా అనే ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. బీజేపీ పార్టీ ఏం చెప్తానో బీజేపీ స్పిరిట్ ని ఖచ్చితంగా పిన్ టు పిన్ వాళ్ళు ఆయన చెప్తున్నారు. ఇంతకంటే మీకు పెద్ద ఉదాహరణ అవసరం లేదు. దయచేసి ముస్లిం సోదరులారా, మోసపోకండి, మేలుకోండి. ఈ ఎలక్షన్ లో మనం మీద ఓడిపోతే, అంటే మనం ఓడిపోతుంటే పార్టీ ఓడిపోవడం కాదు, మన ముస్లింస్ ఓడిపోతే మా ముస్లిం యొక్క పురోగతి ఏముంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. మా పిల్లల భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించుకోండి. పొరపాటున మీరు మతి తప్పివో లేకుంటే బలవంతంగానో ఏదో ఒక దీని మీద పోయింటి కూడా మీరు సర్దిద్దుకోండి. మీ తప్పును సర్దిద్దు తిరిగి మళ్ళా ఆ పార్టీకి అగెనిస్ట్ గా మీరు చేయండి. వచ్చి ఎవరైతే పార్టీ కోసం ముస్లింస్ కోసం కష్టపడుతున్నారో, ముస్లిం పార్టీకి మద్దతు పలుకుతున్నారో, ముస్లింల కోసమే ఏదైనా సహాయం చేస్తున్నారో, ఒక ముస్లిం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, గుంటకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి గారు అయితేనేమి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ముస్లింలు ఒకరి మాటగా నమ్మాల్సిన అవసరం లే. మీరు సొంతంగా ఈ గుంటకల్లో ముస్లింస్ కి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఎవరు చేశారు? మన ముస్లిం పనికొచ్చే పనులు ఏవేమి మనకి చేశారు? ఇంకా రాబోయే దినాల్లో ఏం చేస్తామని వాగ్దానం ఇచ్చినారు? ఏదో 1-2 పనులు పెండింగ్ పడే పనులు జరగలేదని చెప్పేసి ఆ పనులు సాగు చూపించి మైనారిటీస్ మోసం చేస్తున్నారు. దయచేసి మైనారిటీ సోదరులారా, ముస్లిం సోదరులారా, మోసపోకండి. అమ్మ ముస్లిం సోదరిమణులారా, మీకు ఏం తెలియకపోయినా మీ ఇంటికి వచ్చి ఏమన్నా మోసం చేస్తాలే, మీరు కూడా మోసపోకండి. मेहरबानी कर कर मैं मेरी माँ बहनों से गुजारिश करता हूँ कि दूसरे लोग आपको तुमने झूठे बात बोल के तुमने गफलत में डाल दें, बराए मेहरबानी कर तो गफलत में आओ को। आज मुसलमान की हालत बहुत नाजुक हालत पर चलती है। अगर अब भी हम नहीं सुधरे तो जिंदगी में नहीं सुधरते। बीजेपी पार्टी डायरेक्ट बोल डालती है मुसलमानों को, अब हमारे गवर्नमेंट हुकूमत है तो जो बेनिफिट्स है मुसलमानों को उसको खत्म कर डालते हैं, यानी कि मुसलमानों को खत्म कर डालने का इरादा उनका है। इसलिए बराए मेहरबानी टीडीपी पार्टी डायरेक्ट बीजेपी सिविल को, बीजेपी क्या बोले कि डायरेक्ट तेलुगुदेशम पार्टी वाले बहुत बोलती। अब भी हम सुधर को एक नहीं बने तो अब भी पार्टी के अलग अलग डिवाइड हो जाए तो हमें टुकड़े हो गए तो हमारी जिंदगी टुकड़े हो जाती हैं, हमारे बच्चों की जिंदगी भी टुकड़े हो जाती है। सबको मिलाने के लिए कोई सी पार्टी है तो हमारा से मेहनत करती है। आज वैएसआर पार्टी हमारे लिए बहुत कुछ करती है, बहुत कुछ हमारा मदद करती है। ऐसे पार्टियों का हमें गमाना नहीं, ऐसे मुख्यमंत्री का हमें गमाना नहीं। गुंटकल के एमएलए है, एमएलए के कुल मताल के अतीतन से हम मदद करता है। कौन मुसलमान आए तो उनकी मदद करता है, मस्जिदों के लिए मदद करता है, गरीबों के लिए मदद करता है, खबरस्तानों के लिए मदद करता है, आगे अगर शादी खाने के लिए मदद करने के लिए, जगह के लिए मदद करने का वादा किया है। अब प्रेजेंट है शादी खाने की भी मदद करके करा है। मेहरबानी कर जो पार्टी मुसलमानों की तरफ खड़ती है वो पार्टी मुसलमान सब मिलकर उससे वो पार्टी मदद करो। जो थोड़े मेरे मुसलमान भाइयां दूसरे पार्टियों के गफलत में आ जाकर इंडिपेंडेंट में खड़ रहे हैं, ख्याल करो। जो इंडिपेंडेंट खड़ने वाले मुसलमान भाई यो ख्याल करो। अगर
हमें मुसलमान इंडिपेंडेंट कर कर हमारे मुसलमानों की इज्जत मत गवाओ। अगर हमें पहले एक 3 महीने या 6 महीने पहले मुसलमान सब एक हो जाए तो पूरे मुसलमान एक बात को डर करते हैं, अगर कोई इंडिपेंडेंट जीत खड़ा है तो वो बात और होती है। किसके बात को ना को किसके इंडिविजुअल से जाकर मेरे अपना अपने ताकत में बताने तो तुम्हें क्या ताकत बता ले सकते नहीं। मेहरबानी कर को गफलत में आओ ना को, इंडिपेंडेंट से जाने दूसरे पार्टी से जाओ ना को, जो भी पार्टी तो जाको मुसलमान हार गया बोल को खराब नाम लाना रखो। मेहरबानी कर को खामोश हो जाओ। अगर तुमने भी वही सर पार्टी को वोट डालने की तुम्हारे दिल में ख्वाहिश नहीं तो मुसलमानों के दुश्मन को वोट मत डालो, खामोश हो जाओ बराए मेहरबानी। मैं अगर ज्यादा बोलता हूं तो मुझे माफ करो, गलती बोलता है तो मैं दिल से दर्द से बोलता हूं। अगर हम ये बार हमें मुसलमान सुधर को नहीं सुधर को, अगर मुसलमानों की दुश्मन पार्टी जो बीजेपी है वो पार्टी से जो पार्टी ताल्लुकात रख लेते हैं वो पार्टी को हमें नहीं आ रहा है तो आगे जिंदगी में हमारी पहचान नहीं रहती है। बराए मेहरबानी मैं इससे ज्यादा कोई आपको समझा सकते हैं, मेरे से समझदार लोग बहुत ज्यादा लोग हैं आपको। मगर जो पार्टी गुंडागर्दी फिरती है, जो जबरदस्ती से जो पार्टी कंडवे डालकर बलवंతంగా పార్టీ కండవాలు వేసి పార్టీలో మా చేరినారు ముస్లింస్ అని ముస్లింలకి బలవంతంగా చేస్తున్నారు। ఈ అలవాట్లు మానుకోండి, మంచిది కాదు। ఈ అలవాట్లు గుంటగల్లో లేవు। మేము ఎవరికి మద్దతు ఇవ్వాలో వారికి మద్దతు ఇస్తాం। మేము ఉండూరు వాళ్ళకే మద్దతు ఇస్తున్నాం, పక్క నుంచి వచ్చిన వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు। దయచేసి ఈ సంస్కృతిని గుంటగల్లో తేవద్దండి। అస్సలాము అలైకుం। అందరికీ నమస్కారం। ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఏమంటే, అయా మా గుంటకల్లో 33వ వార్డులో అల్లాబకష్ అనే స్వామి, అంటే ఆయన పూర్వం నుంచి చాలా ఏండ్ల ముందు నుంచి స్వామి అని మేము భక్తిగా పిలుచుకుంటాము। ఏ ఇమాములు కానీ ఏ స్వాములు కానీ ఖాండ్వా కప్పుకోరు। ఈరోజు ఒక ఏం జరగరాని పరిణామం ఏం జరిగిందంటే, టీడీపీ వాళ్ళు ఆయనకు పలకరించకపోయి ఆయన మెడలో ఖాండ్వా టీడీపీ ఖాండ్వా వేసి తెలుగుదేశం ఖాండ్వా వేసి ఆయన వాళ్ళ పార్టీలో చేరినట్లు ప్రకటించుకున్నారు। కానీ అది వాస్తవం కాదు। ఆయన కుమారుడు ఆయన కుటుంబం అంతా మా వైఎస్ఆర్సీపీ పార్టీలో, మా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, తర్వాత మా గుంటకల్ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుచుకుంటున్నారు వాళ్ళు। ఈరోజు ఇప్పుడు స్వామి అని ఆయన ఎవరు వచ్చినా కానీ ఇంట్లో పిలుచుకొని ఏమి మంచి చెడ్డ అన్ని కనుక్కుంటారు। కానీ ఒక విధంగా పార్టీలోకి పిలుచుకోవాలా అనే కార్యక్రమం చేసేటట్టు ఉంటే మా వైఎస్ఆర్పీలో మా ఎమ్మెల్యే గారికి ఇప్పుడు గుత్తి అనుకోండి, గుంటకల్ అనుకోండి, ఎక్కడన్నా అనుకోండి, దండోపదండాలుగా మా మైనార్టీలు చాలా మంది వేరే పార్టీలకు జనసేన టీడీపీ వదిలి మా వైఎస్ఆర్సీపీలకు వస్తున్నారు। కానీ అలాంటి సందర్భాలు చేసి హంగామా చేసి వస్తారు। కానీ ఎవరో ఒకరి ఇంట్లో పోయి మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఎక్కడ మైనార్టీలకు కానీ వేరే కులస్తులకు కానీ మనం ఎక్కడ ఖాండ్వాలు వేసి పార్టీలోకి ఆహ్వానించలే। ఒకవేళ వేసినా కానీ భలే భారీ ప్రోగ్రాం జరిపి వందలాది మందికి పార్టీలో పిలుచుకొని వాళ్ళందరితో మనం పొందుతున్నాం। కానీ ఇలా వాళ్ళ అల్లబకష్ స్వామి వాళ్ళ అబ్బాయిలు చెప్తున్నా కానీ వాళ్ళు ఇది జబర్దస్తిగా ఖాండ్వా వేసి లేదు స్వామి నువ్వు మాకు పరిచయమే కదా అని చెప్పి పరిచయం చేపించి ఖాండ్వా వేస్తే వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు అన్ను తర్వాత సత్తార్ అనే పిల్లలు ఇద్దరు చెప్తున్నా కానీ వినుకోకుండా ఖాండ్వా వేసి వాళ్ళకి ఇలా రోడ్డుకి ఎక్కించడం మంచి పని కాదు। దయచేసి ఇప్పటికైనా టీడీపీ నాయకులకి మనం చెప్పేది ఏమంటే, దయచేసి మీ పార్టీలోకి ఎవరన్నా అభిమానంగా ప్రేమతో వస్తే ఆహ్వానించండి, ఖాండ్వా వేసుకోండి, ఊరేగించండి, మనకేం అభ్యంతరం లేదు। కానీ మా మైనార్టీ సోదరులు మీకు ఎంత మాత్రము ఆలోచించి మీ మీద ఎంత ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారో మీరు గుంటకల్లో ఒక విధిగా ఆలోచించి పోండి అని మీకు సభాముఖంగా కోరుకుంటున్నాను। దయచేసి ఒక వినుపమేమనగా, ఇప్పుడు స్వామివారు ఖాండ్వా వేసుకోరు అంటే వాళ్ళు స్వామి అల్లబకష్ స్వామికి పోయి పచ్చ ఖాండ్వా వేసిన దానికి తిరిగి వాళ్ళు
ఆ కాండ్వాకి వాళ్ళ మనసుకి నచ్చుకోకున్నట్లు ఉన్న దానికి మా వైఎస్ఆర్సీపీ నాయకులు పిలిపించి నాకు ఈ కాండ్వా ఇష్టం లేదని చెప్పి మా కాండ్వా ఆ పసుపు నీళ్లు కడిగి నీటిగా వేయడానికి మళ్ళీ మీ కాండ్వా వేయండి అని ఆయన సొదాగా కాండ్వా వేయించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళా పిలిపించి వాళ్ళు సొదాగా మీడియాకి పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున ఆలూరు వాళ్ళు వచ్చి గుమ్మడి సీనప్ప వచ్చి మా నాన్నగారికి మాట్లాడి ఒకసారి మామ కండవ వేసుకో అని చెప్పేసి కండవ కప్పి ఇది లేపి మళ్ళీ ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు వైరల్ చేయడము బాధేస్తుంది. నేను వైసీపీలో ముందు నుంచి వైసీపీ పార్టీలోనే తిరుగుతున్నాను. మా అక్క వైస్ చైర్మన్ మైమునక్క వెనుకలే ఉంటాను. నేను ముందు నుంచి వైసీపీ పార్టీలోనే తిరుగుతున్నాము. మా వైసీపీ పార్టీలో తిరిగిన వాళ్ళు ఈరోజు మీ నాన్న ఇట్లా చేసినాడు, టీడీపీలో కండవ కప్పున్నాడు అంటుంటే చాలా బాధేసింది. ఇట్లా చేయడము మంచిది కాదు. ముందు నుంచి వైసీపీలోనే ఉన్నాము. ఇంతకుముందు మా నాన్న కూడా భీమిరెడ్డి అప్పుడు కూడా మా నాన్న ఆయన వెంటనే ఉన్నాడు. గుంటకల్కి ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి అన్న ఎప్పటి నుంచి ఉన్నాడో మేము కూడా ఆయన వెనకలనే ఎప్పుడు నడుచుకుంటూ ఉంటాము. ముందు నుంచి కూడా వైసీపీలోనే ఉన్నాం. మేము ఏ రోజు కూడా వేరే పార్టీలకి చూడదలుచుకోలేదు కూడా. మేము ఉన్నంత వరకు వై వెంకటరామరెడ్డి అన్న ఉన్నంత వరకు మేము వై వెంకటరామరెడ్డి అన్న వెనకలే తిరుగుతామని చెప్పేసి చెప్తున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నేను గుంటకల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కే మైమున్ని ఈరోజు మీడియా ముందుకి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈరోజు ఉదయం 6:30 గంటలకు గుమ్మనూరు సీనప్ప అనే వ్యక్తి మా పెద్దనాయన అయినటువంటి బట్నపాడ్ అల్లాప్రకాష్ గారి ఇంటికి వెళ్ళారు. ఇక మా పెద్దనాన్న గారు ఆయన స్వామి, ఇలా ఎంతో లీడర్స్ మా ఇంటికి రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. సేమ్ అదే రూపంలో పలకరించడానికి వచ్చారేమో అని మేము అనుకున్నాము. కానీ ఆయన పలకరించడానికి వచ్చి పలకరిస్తూ మా పెద్దనాయన గారికి బలవంతంగా పచ్చ కండువాని కప్పడం జరిగింది. అసలు ఇలా మీరు ఏదో పలకరించడానికి వచ్చినారు, ఇలా మా ఇంటిలోకి మేము ఆహ్వానిస్తే వచ్చి మా పెద్ద నాయన గారికే మీ పచ్చకండువాని కప్పి అది కాకోకుండా మరి గ్రూప్ అంతా నిలబెట్టుకొని బలవంతంగా ఫోటో దింపుకొని అది పబ్లిసిటీ చేసుకోవడం ఇది మంచి విషయం కాదు. ఇలాంటి రాజకీయము చేయడము మంచిది కాదు. ఇక ఒకవేళ కండవాలు కప్పుకోవడం అంటే మీకు తెలియదేమో, ఒకసారి మా ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారిని చూసి మీరు నేర్చుకోండి అని అంటున్నాము. ఆయనకి గుంతకల్ నియోజకవర్గ ప్రజలంతా పిలిచి అభిమానంతో అన్నా మీరు రండి అన్నా అని చెప్పి వందలాది మంది మైనారిటీలు, బీసీలు, ఎస్టీలు ఏ కుల మత భేదం లేకుండా ఆయన్ని పిలిచి ఆయన చేత కండువాలు కప్పించుకొని అన్నా మేము నీ వెంట ఉన్నామన్నా, నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది అని వాళ్ళంతా అభిమానంతో చెప్పడం, అది అండి నిజమైన ప్రేమ అంటే. మీరు ఇలా కప్పి దొంగ రాజకీయాలు మా గుంటకల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేవు, ఇవి మీరు కొత్తగా స్టార్ట్ చేయొద్దండి అని మిమ్మల్ని చెప్పడం జరుగుతుంది. ఇక మీరు మైనారిటీస్ ని టార్గెట్ చేశారేమో, ఒక విషయం చెప్తాను, మీరు గుర్తు పెట్టుకోండి. ఈసారి మా మైనారిటీస్ అంతా ప్రతి ఒక్క మైనారిటీ మీ ఉచ్చులో చిక్కుకుంటారు అని మీరు భ్రమలో ఉన్నారేమో, దానికి ప్రసక్తే లేదు. టీడీపీ ఓపెన్ గా బీజేపీతో అలయన్స్ ఉంది, బీజేపీతో అలయన్స్ ఉంటూ 4% రిజర్వేషన్ ని తొలగిస్తాము, మీ మహారాష్ట్రలో నార్త్ లో జరిగినట్టు మసీద్లను బుల్డోజర్స్ లో కొట్టేస్తాము అని అంటూ, దాంతో పాటు రిటెన్షన్ రూమ్స్ లో ముస్లింస్ ని వేస్తాము అని వాళ్ళు సభాముఖంగా చెప్తుంటే మా ముస్లింస్ అది విని కూడా టీడీపీకి ఓటేసి సైకిల్ గుర్తుకి ఓటేసి మిమ్మల్ని గెలిపించుకొని రిటెన్షన్ రూమ్స్ కి వెళ్ళడానికి, తర్వాత 4% రిజర్వేషన్ మా చేత మేమే కోల్పోవడానికి, తర్వాత మా మస్జిద్లను మేమే పలుగొట్టడానికి రెడీ ఉంటాము అని అనుకుంటున్నారా? ఏం మీరు ముస్లింస్ కి అంత పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారా అని నేను మీకు అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటారే, ఆ 40 years ఇండస్ట్రీ వెనకాల మా ముస్లింసే పెద్ద చెయ్యి ఉంది అని ఆయన గుర్తు పెట్టుకోవాలా. ఈ రోజు ఏంది, అన్ని రోజులు 40 years ఇండస్ట్రీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఈ రోజు మా ముస్లింస్ మీరు మర్చిపోయినారా?
చూడండి, టీడీపీ పైన పెద్ద లీడర్ నుంచి ప్రతి ఒక్క నాయకుడికి మేము చెప్తున్నాము, మా గుంటకల్ నియోజకవర్గంతో పాటు 175 కాన్స్టిట్యుయెన్సీస్ లో ప్రతి మైనారిటీ ఒక్క ఓటు తప్పుకోకుండా ఫ్యాన్ గుర్తుకి వాళ్ళకున్న 2 ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ ఓట్స్ 2 ఫ్యాన్ గుర్తుకే వేసి 175 కాన్స్టిట్యుయెన్సీస్ లో జగనన్ననే గెలిపించుకోవడం జరుగుతుంది. ఇది ఖాయం. ప్రతి మైనారిటీ ఇంటి ఆడపడుచుగా ఆడబిడ్డగా నేను ఈరోజు మీకు టీడీపీ వాళ్ళకి సవాల్ చేస్తున్నా. మీరు వచ్చి మీ కండోలను కప్పడం కాదు, మేమేం చేస్తామో చూడండి. మే 13 తేదీన ఓటు అనే ఒక ఆయుధంతో మీకు నిజమైన జవాబు మేము ఇవ్వబోతున్నాము. దీన్ని మీరు కాసుకోండి అని నేను చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. వాళ్ళు వచ్చినారు కదా, వచ్చి వాళ్ళ పని స్వామంటే అందరూ వస్తుంటారు పోతుంటారు. ఆ విధంగా వచ్చి జల్లి కనుమొక్కి కాళ్ళు మొక్కితే అది మంచిది కాదు. ఇట్లా చేయకూడదు ఓకే, కానీ బలవంతం అనేది మంచిది కాదు. వెంకటరామరెడ్డి గారి నమ్మనే నడుస్తున్నాము. అన్న ఎట్లా పోతే అక్కడే ఉంటుంది, మాకు వేరే పార్టీ ఉండదు. వాళ్ళు బలవంతంగా మాతో మాట్లాడడానికి వచ్చేసి ఇలా కండువాలు కప్పినాడు. అయినా మేము అన్న వెంబడే నడుస్తాం. ఇప్పుడే మా కండువా నూరు సీనా గారు మా ఇంటికి వచ్చినారు. వచ్చి మా బట్నపాడు వాళ్ళతో తోట వెంట వచ్చి మాకు దండ కప్పినారు. సరే మాట్లాడడానికి వచ్చినామని తీయిస్తే మళ్ళీ వాళ్ళు ఇట్లా చేసినారు. అయినా మేము ఎప్పుడు వెంకటరామరెడ్డి అన్నప్పుడే నడుస్తాం.